ఓం పూర్వోక్తయ ఓంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్యాది పరమేశ్వర ప్రేత్యర్థం. ఇప్పటివరకు మీరు పంచపాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీటన్నిటిని కూడా మీకు చూపించాము. చక్కగా ఆవాహన చేశారు. దేవతల్ని మన ఇంటికి పిలిచాం. ఇప్పుడు కలశాన్ని ఆఖరిగా కలశ స్థాపన చేయబోతున్నాం. సరేనా? చూడండి, ఆ కలశం ఆల్రెడీ పెట్టున్నది కదా, దాని ముందు ఖర్జూరం, పశువు కొమ్ము, ఒక్క పొలగింద అట్లాగా తీసుకోండి. ఓం బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ఋషర్విప్రాణాం మైచో మృగాణాం సేనోగుధ్రాణాగుసుధర్పణానాగుం సోమ పవిత్ర మర్చే దరేభన్నో. ఆ కలశం ముందు పెట్టండి. బ్రహ్మ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. కలశాన్ని అలా తాకండి, ఒకసారి టచ్ చేయండి. స్థాపనానంతరం కొద్దిగా నీళ్లు చల్లండి. ఇదవర్గ్యం ఇదం పాద్యమిదమాచమనీయం. నమస్కారం చేయండి. సకలారాధనై శోభనమస్తు. ఇప్పుడు పంచామృతాభిషేకం ప్లేట్ తీసుకొని స్వామిని పెట్టుకొని, ఆల్రెడీ పంచామృతాలు మీకు ఒక ఫోల్డర్లో ఉంది. ఆ పంచామృతాల లెక్క ప్రకారం మొత్తం అభిషేకం చేసుకోండి. పంచామృత స్నానం సమర్పయామి. అయిందా? స్వామిని శుభ్రంగా కడగండి. గంధం, కుంకుమ జాగ్రత్తగా బొట్టు పెట్టండి అందులో ఉన్నట్టుగానే మీరు. ఇప్పుడు స్వామిని, అమ్మవారిని, ఏదో ఒకే విగ్రహం ఉంటే ఒక్క సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని తీసుకోండి. ఒక లక్ష్మీదేవిది కూడా ఉంటే పెట్టుకోవచ్చు కదా, మీకు తెలుసు అన్ని విషయాలు. పెట్టండి, తీసుకోండి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితేపదం సమూఢమస్య భాగం సురే శక్తుమివ జితవనాపనంతో యత్ర ధీరా మనసా వాచమక్రద అత్రా సఖాజ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. కలశం ముందు వైపు మీకు కనిపించేటట్టుగా స్వామివారిని కలశం ముందు పెట్టండి. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. పెట్టారా? ఒక పుష్పము, కొద్దిగా అక్షతలు పెట్టండి. స్థాపనానంతరం కొద్దిగా నీళ్లు చల్లండి. సకలారాధనై శోభనమస్తు. ఎంతంగా ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. తమలపాకు తీసుకొని ఆ కలశం మీద అలా బొళ్ళిచ్చి పట్టుకోండి స్వామి మీద. చూసారా? ఇలా తమలపాకు తీసుకొని, ఇది తమలపాకు అనుకోండి. చూడండి, ఇలా స్వామి మీద బొళ్ళిచ్చి పట్టుకోండి. ఓం అసలే తదంగా ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అసలే దేవండస్మాదక్ష పునః ప్రాణభేనో దైభోగం యోగస్యేమసూర్యముచ్చరం దమనోదేమళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానం వహ్వైతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావతారకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు మండపేస్మిన్ కలశేస్మిన్ సన్నిధిం కురు. అందరికి ఒకసారి అట్లా దూరం అట్లా ఎత్తుగానే చూపించండి. తమలపాకు గ్లాసులో వేసుకోండి. అక్షతలు తీసుకోండి. అందరి దగ్గర, వెనక పటం దగ్గర నుంచి అన్నిటి దగ్గర పూజ చేస్తుండండి. స్థిరో భవ నమ సత్యనారాయణ స్వామితారిత్యాది నవగ్రహ ఆవాహిత సకల దేవతాభ్యో నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. ధ్యానం, నమస్కారం చేయండి. చెప్పండి. ధ్యాయేతు సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభ ఆభరణం హరిం నీలాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైః అభిపూజితం. నమ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, మరలా అక్షతలు వేస్తుండండి. ధ్యానం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పాదయో, ఇందాక వినాయకుడికి చేసినట్టుగానే కొద్దిగా నీళ్లు తీసుకొని స్వామికి అలా చూపించి ఆ ప్లేట్లో వదిలిపెట్టండి 3 సార్లు. పాదయో పాద్యం సమర్పయామి. నమ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం, కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేయండి, చల్లండి. ఉపచారిక స్నానం సమర్పయామి. ఆల్రెడీ పంచామృతాలు చేసేసారు మీరు. ఇంకా స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆభోష్టామయోపస్థానబుద్ధ్యధాధనామహేర్నాయక్షరయోస్వతం మనసః తస్య భాజయతే హనః వసతిరవమాదనః తస్మారంగమామభోజస్యక్షజా జన్మథా నాపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. వస్త్రం, కొద్దిగా అక్షతలు తీసుకోండి. పత్తితో, ఒక మీ దగ్గర దూది పత్తిగా ఉంటే దాంతో ఇట్లా వస్త్రంలాగా చేసి స్వామికి పెట్టచ్చు. లేకపోతే 2 అక్షతలు చేత పట్టుకోండి. లేదా ఒక్కరవ ఒత్తి తీసుకొని ఒత్తికే ఒక్కరవ గంధం కుంకుమ బొట్టు పెట్టి అక్కడ పెట్టచ్చు కలశం దగ్గర.
అభివస్త్రాసూసనాంజర్షాభిధేనోస్తుఖాః పూజమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభిస్వాన్ ధృజనో దేవసోమ సత్యనారాయణ స్వామి దారిత్యాది నవగ్రహ ఆవాహిత సకల దేవతాభ్యో నమః. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. ఒకవేళ లేకపోతే అక్షతలు వేయండి. మరలా కొద్దిగా అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం వ్రస్తాదు ఆయుష్యమగ్రియం మృతుముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా గంధం పెట్టండి స్వామికి, కలశానికి. జాగ్రత్తగా కళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహో భక్వయే శ్రియం. ఆ పటం మీద సత్యనారాయణ స్వామి పటం మీద ఒకరు అలా స్ప్రింకిల్ చేయండి, చల్లండి వేలితో, మధ్య వేలితో. గంధాంధారయామి. అలంకరణార్థం కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టండి కలశానికి, స్వామివారికి, అందరికీ. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి. ఒక పుష్పం పెట్టండి. పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకోండి. తీసుకొని ఎడం చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోండి. మీ ముందు స్వామి వచ్చి కూర్చున్నారు. వారికి అంగ పూజ. వారిని ఒక్కొక్క అంగంతో ఆవాహన చేసి పిలుస్తున్నారు. మీరు ఆ అంగానికి పూజ చేస్తున్నారు. ఇది 2 రకాలుగా చెప్పబడ్డాయి. అంగ పూజ స్వామికి చేయటం ఒకటైతే, ఆయనకి అంగాలకు మనం పూజ చేసేది ఏముంది? అది అంటే మనం ధర్మంగా సైంటిఫిక్గా ఒకరు ఆలోచిస్తే, ఆయన భగవంతుడి స్థాయికి నువ్వు వెళ్ళాలంటే, అంటే ఆయన స్థాయికి నువ్వు వెళ్ళి మోక్షానికి వెళ్ళాలంటే, మోక్షం భగవంతుడి స్థాయి కదా, ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీ ఒంట్లో కొన్ని అంగాలు సక్రమంగా ఉండాలి. ఇవి ఏవి సక్రమంగా లేకపోయినా నువ్వు కాసేపు కూర్చోలేవు, జపం చేయలేవు, ధ్యానం చేయలేవు, ఆ స్థాయికి వెళ్ళలేవు. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీ శరీరంలో కొన్ని అంగాలు సక్రమంగా ఉండాలి. ఆ అంగాలని జాగ్రత్తగా చూసుకో. వీటిల్లో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఇవి కాక ఇంకా చిన్న చిన్న అంగాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనవి కొన్ని చెప్తున్నారు. దీనికే అంగ పూజ. ఆ స్వామి లెవెల్కి నువ్వు వెళ్ళాలంటే ఈ అంగాలు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని మనకు ఒక హెచ్చరికలాగా మహర్షులు పూజను అందించారు. ఏ పూజ ఇచ్చినా, ఏది ఏ విభాగం చెప్పినా మనకి హెచ్చరిక చేయడమే మహర్షుల యొక్క ఉద్దేశం. జాగ్రత్త అని మనకి గుర్తు చేస్తున్నారనమాట. వాటిల్లో ఓం కేశవాయ నమః పాదో పూజయామి. చూడండి వారి పాదాలు. గోవిందాయ నమః గుల్భో పూజయామి. గుల్భో అంటే పిక్కలు. చూడండి ఇక్కడ ఉంటాయి ఈ పిక్కలు. ఇవి ఈ జాగ్రత్త అని చెప్తున్నారు. ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. జంఘాలంటే ఇది మోకాళ్ళ కింద ప్లేసు ఇది. ఓం అనఘాయ నమః పూర్వం పూజయామి. అంటే ఇవి ఈ భాగాలు. ఓం విష్టరస్రవసే నమః కటిం పూజయామి. నడుములు. ఓం కుక్షిస్తాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. పొట్ట. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. వక్షస్థలం. శంఖచక్రగదాశాంగపాణయే నమః బాహూన్ పూజయామి. బాహువులు. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. కంఠం. పూర్ణేంద్రనిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. పెదాలు, లిప్సు. కుద్దకుట్మల దంతాయ నమః దంతాన్ పూజయామి. పళ్ళు. నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ముక్కు. సూర్యచంద్రాగ్నిధారణే నమః నేత్రౌ పూజయామి. కళ్ళు. ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి. శిరస్సు. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఇవి కాక సర్వాణ్యంగాని పూజయామి. ఇంకా ఉన్నాయి, వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని వాటికి చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు అష్టోత్తరం చెప్పబోతున్నాం. ఇవి 108 నామాలు ఉంటాయి. 108 నామాలు కూడా ఈ శరీరంలో ఈ చెప్పినటువంటి భాగాలు కాకుండా ఇవి అంగాలు, ప్రధాన అంగాలు ఈ శరీరంలో. ఇవి కాకుండా 108 ఉప అంగాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి అవి కాకుండా ఉప అంగాలు 108 ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక కారు ఏముంటాయి అనగానే ఏం చెబుతాం? స్టీరింగ్ ఉంటుంది, క్లచ్ పెడల్ ఉంటుంది, గేర్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, చక్రాలు ఉంటాయి అని చెబుతాం. ఇవి కాక మనం చెప్పటానికి వీలు లేకుండా చిన్న చిన్న వైర్లు, చిన్న చిన్న బోల్ట్లు, చిన్న చిన్న నట్లు, ప్రధానమైనవి లోపల చాలా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే టైర్ తిరిగినా, ఇంజన్ పనిచేసినా, ఇంకోటి పనిచేసినా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు బ్రేక్ వేస్తే ఎక్కడో టైర్ దగ్గర ఒకటి అలా పట్టుకొని టైర్ నాపుతుంది. నువ్వేం చెప్పావు? బ్రేక్ అన్నావు, చక్రం అని చెప్పావు. కానీ ఈ మధ్యలో ఎన్నో వైర్లు, ఎన్నో లింకులు ఉండబట్టే నువ్వు ఇది నొక్కగానే అక్కడ ఆగుతున్నది. అందుకని బ్రేకు, టైరు జాగ్రత్తగా చూసుకుంటే మన మిగిలిన వైర్లు నట్లు పోతే, అందుకని అవి కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం చెకింగ్ చేయించట్లా. అలానే ఈ శరీరంలో చెప్పిన ప్రధాన అంగాలు కాకుండా ఇంకా దీనికి ఉప అంగాలు 108 అంగాలు ఉన్నాయి. ఇవి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఎక్కడ బోల్ట్ ఊడిపోయిందా,
బ్రేక్ పడదు, క్లచ్ పని చేయనట్టు ఈ శరీరంలో కూడా ఏదో ఒకటి పాడవుతుంది. అక్కడ చిన్న నొప్పి వస్తుంది, పుండు వస్తుంది, లేదంటే ఉబ్బు వస్తుంది, అక్కడ ఎముక నొప్పి పడుతుంది. ఇవి ఏ పని గట్టిగా చెయ్యంతా బాగుందంటాడు, ఎక్కడో ఆ నరం మధ్యలో ఎక్కడో ఒక చిన్న పాయింట్ దెబ్బతింటుంది. అక్కడ ఏదైనా ఒకటి దెబ్బతింది, ఈ చెయ్యి మొత్తం పనిచేయదు, జాలు నొప్పి ఉంటారు, ఇంకో నొప్పి ఏదో ఇబ్బంది. ఇటువంటి వస్తే ఈ 108 అంగాల్లో ఏది దెబ్బతిన్నా. అందుకని 108 అంగాలు జాగ్రత్త అని చెప్పడానికి గుర్తుగా అష్టోత్తరానికి 108 నామాలు ఇచ్చారు. ఈ 108 నామాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క అంగాన్ని సూచిస్తుందని చెప్పబడుతున్నది. అందువల్ల ఈ 108 అంగాలు జాగ్రత్త అంటే టోటల్గా ఆరోగ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఆరోగ్యం లేకపోతే నువ్వే పని చేయలేవు అని మనకి ప్రధానమైనటువంటి భావనతో ఈ పూజలను అందించారు. 108 నామాలు నేను చెప్తూ ఉన్నాను. చక్కగా మీరు సత్యదేవాయ నమః అని అంటూ ఒక్కొక్కటి పుష్పాలు కానీ అక్షతలు కానీ లేదా చెరొకటి, మగవాళ్ళు అక్షతలు వేయండి, ఆడవాళ్ళు పుష్పాలు పెట్టండి, కొద్దిగా వేస్తూ ఉండండి. ఎందుకంటే మగవాళ్ళు కాస్త హార్డ్ కాబట్టి అక్షతలు, ఆడవాళ్ళు కాస్త సున్నితం కాబట్టి పూలు. అందుకని చక్కగా ఆ కలశం దగ్గర ఆ స్వామివారి దగ్గర అందంగా పెడుతూ ఉండండి. సత్యదేవాయ నమః అంటూ నేను అష్టోత్తరం చెప్తున్నా. ఓం నారాయణాయ నమః, ఓం సత్యదేవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరయే నమః, ఓం చక్రపాణయే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం జగజ్జోనయే నమః, ఓం వామనాయ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవల్లభాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తయే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం స్వయంభవే నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం దేవకీపుత్రాయ నమః, ఓం పార్థసారథయే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం శంఖపాణయే నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం అచంచలాయ నమః, ఓం శ్రీవత్సాంకాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వలోకపతి ప్రభవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం త్రిధామ్నే నమః. పూలు అయిపోతాయి, ముక్కలు చేయబాకండి. ఉన్న పూలు పెట్టి తర్వాత అక్షతలతో చేయండి, పర్వాలేదు. ఒక్కొక్కటి అక్షతలు కూడా మరిన్ని వాడకూడదు, ఒక్కొక్కటి వేయాలి. ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వసాక్షికాయ నమః, ఓం హరయే నమః, ఓం శారంగిణే నమః, ఓం హరయే నమః, ఓం శేషాయ నమః, ఓం హలాయుధాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం క్షరాయ నమః, ఓం గజారిఘ్నాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కేశిమర్దనాయ నమః, ఓం కైటభారయే నమః, ఓం అరవిందలోచనాయ నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం హంసచత్రవే నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్సాయ నమః, ఓం ఖగవాహనాయ నమః, ఓం నీలాంబుదద్యుతయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథివీనాథాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం గుహాత్రయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్యభూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తయే నమః, ఓం మమేయాత్మనే నమః, ఓం వరదాయ నమః, ఓం వాసవానుజాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం చితక్రోధాయ నమః, ఓం సమదృష్టయే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం జగత్పూజ్యాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అసురాంతకాయ నమః, ఓం సర్వలోకానాంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంత విక్రమాయ నమః, ఓం మాయాధారాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధరాధరాయ నమః, ఓం నిష్కళంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పుణ్యకీర్తయే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం విష్ణుస్త్రవసే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, ఓం మహాలక్ష్మీ నమః అంటూ వేస్తుండండి. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం సిద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వహాం సుధాం సుధా ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిం రఘాం మరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశనీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం
పరమాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం విష్ణుం శివాం శివకరీం సదీం విమలాం విశ్వజననీం విష్ణుం దారిద్ర్యనాశినీం ప్రీతపుష్కరణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వజలయామరారుహామిశిస్వినీం సుందరాముదారాంగాంభరణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేత్మగతానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణుభక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవ నివారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాళజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. చాలా ఆపండి. ధూపం ఒక అగరబత్తి వెలిగించుకోండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వెలిగించారా? మంట ఆర్పండి. పొగ చూపించాలి. ధూపం అంటే పొగ పెట్టడం. చిన్నగా చూపించండి. ధూపమాఘ్రాపయామి, పక్కన పెట్టేసుకోండి. దీపం దర్శయామి, ఆ దీపాన్ని అక్కడి నుంచే అలా చూపించండి. ధూపదీపాంతరం ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. సాధ్యం త్రివర్త సంయుక్తం బంధనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతి విరామః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ధూపదీపాంతరం ఒక చుక్క నీళ్లు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొన్ని పండ్లు స్వామి ముందు పెట్టి నీళ్లు చల్లండి. మండపం మీద కాకుండా కొద్దిగా మీకు మండపానికి మధ్యలో ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీలో పెట్టుకోండి. ఏదైనా ఉంటే పక్కకి జరుపుకోండి. మిగిలినవి పసుపు కుంకుమ అవన్నీ 2 3 ఎన్ని పెట్టినా పర్వాలా. మరిన్ని పెద్ద ప్లేట్ కుంటే ఆ ప్లేట్ పెట్టేయండి. కొబ్బరికాయల తర్వాత ప్రచోదయాదు నీళ్లు చల్లండి. ఇలా చుట్టూ తిప్పండి తమలపాకుతో. సత్యం ద్వర్తేన పరిశించామి. అమృతమస్తమృతమస్తమసి స్వాహ. చేతిలో తమలపాకు కానీ పుష్పం కానీ మీరు గ్లాసులో ఏది వేసుకున్నారో అది ఉండాలి. సరేనా? అలా పట్టుకొని ఈ పదార్థాన్ని, అక్కడ ఉన్న దేవతలందరూ వచ్చారు, మన ఇంటికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి ఈ పదార్థాన్ని నివేదన చేస్తున్నాం, అంటే స్వీకరించమని చెబుతున్నాం. ఓం ప్రాణాయ స్వాహ. మన ఇంట్లో కూడా అంతే కదా, ఫంక్షన్ అందరూ వచ్చారు, టేబుల్ మీద మొత్తం పేరుస్తాం. ఏం చెబుతాం? అందరినీ అయ్యా వెళ్ళి భోంచేయండి అని చెప్పడం. చెప్పాలండి, అది ధర్మం అసలు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారో చెప్పలేదు నాకు తెలియదు, కానీ చెప్పాలి. చెబితే వాళ్ళు వెళ్ళి భోంచేస్తారు. అందుకని అక్కడ భోజనం ఉంది, చక్కగా అందరూ వెళ్ళి హాయిగా కడుపు నిండా భోంచేయండి అని చెప్పాలి. ఆ మాటే చెప్తున్నారు. ఇది అతిథికి నువ్వు చేయాల్సిన మర్యాద. వాళ్ళే పోయి తింటారులేని ఊరుకోకుండా నువ్వు చెప్పాలి నీ ధర్మంగా. అందుకని పళ్ళు పెట్టాం కదా తినమనకుండా, అయ్యా వీటిని మీరు స్వీకరించండి అని చెప్తున్నారు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. 3 సార్లు స్వామికి స్పూన్ కానీ ఆకు కానీ దేంతో అయినా పర్వాలేదు, ఉద్దరణతో కానీ అలా చూపించి వదిలిపెట్టండి. హస్తో వృక్షాళయామి. భోంచేశారు, ఆయన చేయగలుగుతున్నారు. పాదో వృక్షాళయామి, పాదాలు కడుగుతున్నారు. తాగడానికి కొద్దిగా నీళ్ళిస్తున్నారు. ఆచమనీయం సమర్పయామి. ఇవి ఎందుకు ఇయ్యాలో ఇందాక మీకు చెప్పాను కాబట్టి ఇంక ఇప్పుడు చెప్పను మళ్ళా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఒక తాంబూలం పెట్టుకోండి. 3 తమలపాకులు, 2 ఒక్క పలుకులు. పొడి ఉంటే పొడి ఇంకా మంచిది ఇక్కడ తాంబూలానికి. ఆ తొడవలు, ఆ చివర్లు మొత్తం కట్ చేయండి. తాంబూలం మనం పెట్టేసుకుంటాం, అట్లా కాడలతో ఇస్తే ఆయన తినరు, మనం తింటామా? అటు ఇటు తుంచేవాడు. మనం ఎక్కడ కిల్లి షాప్కి వెళ్ళాం, కిల్లి అడిగాం, వాడు చక్కగా ఆ చివర్లు ఈ చివరిని చుట్టిస్తే మనం తిట్టం వాడిని. ఎవరో విధవా ఏంట్రా ఇవ్వటం, నీకు 2 రూపాయలు తీసుకోనని. దేవుడు కూడా అంతే తిడతాడు. ఎవరా నువ్వు ఇన్ని కోరికలు, ధర్మ అర్థ కామ మోక్ష ఆయుర ఆరోగ్య ఇన్ని అడిగావురా, ఇన్ని ఇస్తుంటే నేను ఇన్నిద్దామని ప్రిపేర్ అవుతుంటే కనీసం తాంబూలానికి తొడలు కూడా తీవ విధవా బద్దకొస్తారా అని తిడతాడు ఆయన. మనం షాపు వాడిని తిట్టినట్టే ఆయన మనల్ని తిడతాడు. అందుకని తాంబూలం ఎవరికైనా పంతులు గారికో పెద్దలకో లేకపోతే ముత్తైదులకు ఇచ్చినప్పుడు మాత్రం తీయకూడదు. ఈ తాంబూలం తినే తాంబూలం, నైవేద్యం తర్వాత ఇచ్చే తాంబూలం. అందుకని తొడలు తీసి, ఇంకా కుదిరితే తమలపాకులను శుభ్రంగా ఒక టిష్యూ మీద శుభ్రంగా తుడిచి అందులో ఏమేయాలో పదార్థాలన్నీ వేసి సున్నం అవన్నీ వేసి చుట్టి, అయ్యా ఇది మీ కిళ్ళి అని పెట్టి పక్కన పెట్టి అంతా అయిపోతుంది, మీరు తినండి భోజనం అయిన తర్వాత, ఇంకా మంచిది. సరేనా? తాంబూలం సమర్పయామి. పూగీఫలైత కర్పూరే నాగవల్లి దళైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం ఒక్క చుక్క నీళ్లు వదిలిపెట్టండి. శుద్ధ ఆచమని. ఇది కూడా ఎందుకో చెప్పాను మీకు ఇందాక. తాంబూలం తిన్న తర్వాత నోరు పుక్కులు ఇచ్చి శుభ్రంగా ఉమ్మేయాలి. ఇది శాస్త్రం ఎప్పుడో చెప్పింది, ఈ మాట ఇప్పుడు చెప్పలా. తాంబూలం తింటే పళ్ళు పాడైపోవు.
పాన్పరాగులు తింటే పళ్ళు పాడైపోతాయి, అడ్డమైన చెత్త తింటే పళ్ళు పాడైపోతాయి తప్ప తాంబూలం తింటే పళ్ళు పాడైపోవు. కడుపు క్లీన్ అవుతుంది, పళ్ళు క్లీన్ అవుతాయి. మధ్యలో మనం అందులో వేసుకునే ఆలుకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు ఇలాంటి పచ్చకర్పూరం ఈ పదార్థాలన్నీ లోపలికి వెళ్ళి ఈ పళ్ళ మధ్యలో ఉండేటువంటి చెడ్డ పదార్థాలని క్లీన్ చేస్తుంది. ఈ దాన్ని ఏమంటారు, ఈ చిగుళ్ళని గట్టిగా ఉంచుతుంది, పళ్ళకి బలాన్ని ఇస్తాయి ఈ పదార్థాలన్నీ. అందుకు తాంబూలం చెప్పారు. ముఖ్యంగా తాంబూలం సున్నం లోపలికి వెళ్ళి కడుపులో అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. తమలపాకులు, అందుకని తమలపాకులు వేసుకోమన్నారు. తమలపాకులు తింటే ఏ రోగం రాదు, ఎవరైనా చెబితే అది అబద్ధం. శాస్త్రం ఎప్పుడో చెప్పింది, ఆయుర్వేదం గట్టిగా చెప్పింది ఈ మాటని. కాబట్టి తాంబూలం వేసుకున్న తర్వాత పుక్కులిచ్చకుండా మనం కూర్చుంటే నోరంతా రెడ్డంతా పట్టేసి పళ్ళు పాడైపోతాయి. అది నిలవండి లోపల నిలవ ఉండటం వల్ల. అందుకని నీళ్ళు బాగా పుక్కులిచ్చి ఉమ్మేసేయాలి. ఒక 10 సార్లు అన్నం తిన్న తర్వాత బ్రష్ ఏం అవసరంలే, 10 సార్లు బాగా అని పుక్కులిచ్చి ఉమ్మేస్తే నోరు క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే, రాత్రిపూటైనా పగలైనా సరే తిన్న తర్వాత బ్రష్ చేసుకుంటే మంచిదే. బ్రష్ చేసుకొని బద్ధకస్తుల కోసం ఈ తేలిక ఉపాయం అనమాట. 10 సార్లు పుక్కులిచ్చి ఉమ్మేస్తే చాలు, పళ్ళు క్లీన్ అయిపోతాయి. పొద్దున్నే నిద్ర లేవగానే కాదు సుమా, తిన్న తర్వాత ఏదైనా సరే అది మర్చిపోబాకండి. అమ్మయ్య ఇదే తేలిక ఉందని బ్రష్ కడుక్కోవడం మానేయబాకండి, మీ పక్కన ఎవరు కూర్చోరు. అందువల్ల తాంబూలం అయిన తర్వాత ఆచమనీయం, అందుకు నీళ్లు మీకు అప్పుడు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆచమనీయం సమర్పయామి. అందుకే 6 నెలలకు 3 నెలలకు ఒకసారైనా తాంబూలం వేసుకోవడం అలవాటు చేసుకోండి. మరి కిళ్ళీలు షాపుల్లో దొరికే కదా, అందులో చెత్త చెదారం వేస్తారు. అవి కాకుండా చెప్పా కదా, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, ఇవి పచ్చకర్పూరం, ఇవి వేసుకొని చుట్టుకొని నోట్లో వేసుకుంటే నా స్వామి రంగం మామూలుగా ఉండదు. తాంబూలం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇది మర్చిపోవాకండి. కనీసం 3 నెలలకు ఒకసారి అయినా వేసుకోండి. పెళ్ళైన వాళ్ళైతే భార్య చేత చిలకలు చుట్టించుకొని తినండి, ఇంకా మజా ఉంటుంది. ఇవి మిస్ అవ్వబాకండి. జీవితంలో మధురాలు ఇవే. ఈ మధురాన్ని చెప్పారు వేదం. ఇవన్నీ అనుభవించాలరా నాయనా నువ్వు అని చెప్పారు. అందువల్ల తాంబూల చరణానంతరం నీళ్లు వదిలిపెట్టారు. ఆచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం, కొద్దిగా కర్పూరం వెలిగించుకోండి. వెలిగించారా? ఒక గంట తీసుకోండి, ఒకళ్ళు గంట కొట్టండి. ఇద్దరు కలిసి ఎడం చేత్తో గంట కొట్టచ్చు, కుడి చేత్తో హారతి తీసుకోండి. మీ భార్య నుంచి పట్టుకోమనండి, ఇద్దరు కలిసి పట్టుకొని స్వామికి చూపించండి. ఓం సంరాజంచ విరాజంచ భిత్రైర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖే తయా మాసకం సృజామసి. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామికి ఎలా అర్థం, నీళ్లు వదిలిపెట్టడానికి 2 అర్థాలు మీకు ఇందాక చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇంకా సరదాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. పూర్వం తాటాకులు ఇళ్ళు అవన్నీ ఉండేవి. అందుకని హారతి ఇయ్యగానే పక్కన చిన్న గుంట ఉంటుంది, ఆ గుంటలో నీళ్లు పోసేవాళ్ళు. అది వేడెక్కి హారతి పళ్ళెం ఈ మంట పైన తగులుతుందని కాదు వాళ్ళ ఉద్దేశం. వేడెక్కి కింద ఏదన్నా పెడితే అవి ముట్టుకుంటే పొరపాటున, ఇప్పుడు మనమైనంతే చూడండి, అమెరికాలో మీరు హారతి ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి కింద కార్పెట్ మీద పెట్టారు, ఇంకో కార్పెట్ మొత్తం తగలబడిపోతుంది, కాలిపోతుంది. పొరపాటున మంట ఎక్కువైంది అనుకోండి, ఆ వేడి ఎక్కువ ఉందనుకోండి, కార్పెట్ మొత్తం ఒకసారి ముట్టుకుంటే చాలు, ఇంక ఇల్లు తగలబట్టడానికి చాలా ఈజీ. మనం ఏం శ్రమ పడక్కర్లా, నిప్పే వేయక్కర్లా. ఇటువంటి పొరపాటు జరుగుతుందేమో అని నీళ్ళ చొక్క వేశారు అక్కడ. అందుకని ఆ ప్లేట్లో ఉన్నటువంటి వేడిని ఈ నీళ్ళ చొక్క శుభ్రంగా ప్లేటుని వేడి కాకుండా చేస్తుంది అనేది కూడా ఒక సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు. నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అయిందా? ఇప్పుడు అందరూ హారతెత్తుకోండి. శ్రీమద్ రమణ గోవింద హరి. హార అనకూడదు, మీకు ముందా చెప్పాను, మీకు ఇంతకుముందు హరి అనాలి, సరేనా? హారత అందరూ చూసుకోండి, పక్కన పెట్టేసేయండి. జాగ్రత్తగా ఒక ప్లేట్లో పెట్టండి, కింద పెట్టబాకండి, వేడికి కింద ఏదన్నా అవుతుంది, సరేనా? అక్షతలు పుష్పం చేతిలోకి తీసుకోండి. అందరూ ఎంతమంది ఉంటే అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా మీరిద్దరూ మీ పిల్లలు పైకి లేవండి. ఇప్పుడు కుడి చేతిలో అక్షతలు పుష్పం పట్టుకొని ఎడం చేతిలో అది పట్టుకోండి. ఉంటే దక్షిణ కాయను కూడా పెట్టుకోవచ్చు, మంచిది మంత్రపుష్పానికి. పట్టుకోండి. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం త్వదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం.
अथैतं विष्णवे चरुर्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवां ततः प्रतिष्ठति सोऽत्र जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ఒకసారి చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాద నవగ్రహాయ సకల దేవతానుచరణ స్వామి దేవతాభ్యో నమః స్వామి దగ్గర వేసి నమస్కారం చేయని కలశం దగ్గర దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అయిందా ఇప్పుడు మరలా కొద్దిగా అక్షతలు తీసుకోండి చేతిలోకి తీసుకొని 3 ప్రదక్షిణాలు చేయండి యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ ప్రదక్షిణ అంటే పరిగెత్తకూడదు చిన్నగా ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా చేయాలి యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అక్షతలు కలశం దగ్గర పెట్టి వేసి ఒక సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు ఫుల్గా పడుకొని దండం పెట్టిన చేతులు కాళ్ళు బాగా చాపి తలకాయ నేలకానిచ్చి ఆడవాళ్ళు అర్ధ నమస్కారం మోకాళ్ళ మీద వంగి తలకాయ నేలకానిచ్చి దండం పెట్టాలి సాష్టాంగ నమస్కారం సమర్పయామి అయినా కూర్చోండి కొద్ది కొద్దిగా అక్షతలు వేస్తున్నాండి ఛత్రం ధారయామి మిగిలిన వాళ్ళందరూ కూడా అక్షతలు వేయచ్చమ్మా అందరూ వేసేయండి అయ్యా అందరూ ఉన్న వాళ్ళందరూ వేసేసేయండి దండం పెట్టుకోండి అయినా ఇప్పుడు మీరు అక్షతలతో కొద్ది కొద్దిగా పూజ చేయండి ఛత్రం ధారయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి చామరం ఉంటుంది ఇలా ఇసిరేది ఉంటే స్వామికి ఇసరండి ఛత్రం ధారయామి అదే ఇసన కర్ర చామరం బీజయామి నృత్యం దర్శయామి మీలో ఎవరైనా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు అంటే చక్కగా స్వామి ముందు డ్యాన్స్ వేయచ్చట ఆ డ్యాన్స్ అంటే తెక్కల డ్యాన్స్ కాదు మంచిగా కూచిపూడి భరతనాట్యం ఇలాంటిది ఏదైనా వచ్చిన వాళ్ళు ఉంటే స్వామికి నాట్యం ప్రదర్శన చేయొచ్చు నాట్యం దర్శయామి గీతం శ్రావయామి ఒక మంచి పాట ఏదన్నా ఉంటే చక్కగా ఓ మంగళహారతి పాట పాడచ్చట స్వామి దేవుడి పాట ఆయన యొక్క గొప్పతనాన్ని మా ఇంటికి వచ్చారు ఆయన గొప్పతనాన్ని మీరు పాడచ్చు గీతం శ్రావయామి ఆంధోళికాన్ సమర్పయామి సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి ఈ రకంగా ఇప్పుడు పాడమని కాదు వెంబడే మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇటువంటి సేవల్ని ఏవి చేసినా స్వామి మహదానందపడతారట ఇప్పుడు చేసిన ఈ పూజ సేవలతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సేవలు కూడా స్వామికి సమర్పిస్తే ఆయన ఆనందపడతారు చాలా సంతోషపడతారని చెప్తున్నారు చేస్తే చేయొచ్చు చేయకపోయినా చేసామని చెప్పి నమస్కారం పెడుతున్నాం మా వల్ల కాదని సమర్పయామి అయిందా చూడండి ఇప్పుడు మగవారు చేతిలోకి అక్షతలు తీసుకోండి కుడి చేతిలోకి ఆడవాళ్ళు కుడి చేత్తో అందులో మీరు పూజ చేసిన గ్లాస్ ఉంది కదా కలశం అందులో ఉద్ధరణ అదే స్పూను దాన్ని సంస్కృతంలో ఉద్ధరణ అంటారంటే ఉదకాన్ని ధరించేది ఇలా అంటే నీళ్ళను పట్టుకుంటుంది కదా ఉదక ధారిణి కాబట్టి ఉద్ధరిణి అన్నారు దాన్ని మనకు అర్థం అవడం కోసం స్పూను అంటున్నాం మన భాషలో అందుకని అది ఏదన్నా అనుకోండి దాంతో నీళ్లు తీసుకోండి తీసుకున్నారా ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఆడవాళ్ళు మగవారి చేతిలో నీళ్లు వేయాలి ఇలా ఇలా పట్టుకోండి మీరు చూసారా ఇలా కింద ప్లేట్ ఉంది కదా ఇందాక నీళ్లు వదిలిపెట్టిన ప్లేటు ఆ ప్లేట్లో పట్టుకుంటే నేను చెప్పినప్పుడు నీళ్లు వేస్తారు నీళ్లు అక్షతలు కలిపి ఆ ప్లేట్లో అలా వదిలిపెట్టండి ఒకవేళ ఇంకా అక్షతలు మిగిలి అనుకోండి ఇంకొద్దిగా నీళ్లు వేయండి ఇంకా గ్లాసు మొత్తం పోయొద్దు కొద్దిసార్లు పోయండి మరీ పోకపోతే అలా అలా అనండి అది సరేనా యశస్సు ముత్యాతనామోక్తారభ పూజా క్రియారుషు న్యూనం సంపూర్ణతామ్యాది సజ్జో వందే తమచ్యుతం చెప్పండి మంత్రహీనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎన్ని కథలు చేసినా అయ్యా ఇంత పూజ చేసుకున్నాం ఇంత పూజలో ఏవైనా చిన్న చిన్న లోపం ఏదైనా జరిగితే జరగలేదు ఒకవేళ జరిగితే మంత్రహీనం క్రియాహీనం చేసిన పనిలో ఏదన్నా జరిగితే అంటే వస్తువుల్లో ఏదైనా లోపం వస్తే క్రియాహీనం చెప్తున్నారా భక్తిహీనం ఒకవేళ పూజ చేస్తున్న మధ్యలో ఫోన్ మోగింది మరి ఎవరో ఫోన్ చేశారే మేడం బాగున్నారా మీరు బాగున్నారా ఇప్పుడు పూజ మళ్ళీ రెడీ ఇలాంటి దీన్ని భక్తిహీనం అంటారు భక్తి లోపం
భక్తి ఉన్న వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ కూర్చుంటే దేవుడైనా కాస్త ఇబ్బంది పడతారు కదా. ఈ భక్తిని ఏదన్నా మా వల్ల పొరపాటు జరిగి ఉంటే భక్తిహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం తాశన యద్దు తంతు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగినా మీరు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు, ఏదో పిల్లగాడు పోనీలే అనని వదిలేసి అవన్నీ మా పూజను మాత్రం మీరు స్వీకరించి అందులో జరిగిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోండి, అందుకోసం మీకు ఇది అర్పిస్తున్నాను. అనేనా చెప్పండి, అనేనా మయా ఆచరిత రమాసహిత సత్యవ్రతేన భగవాన్ సర్వ ఆత్మకః ఏతత్ ఫలం రమాసహిత సత్యదేవ. చూడండి, ఇప్పుడు సుప్రీణాతు అంటూ నీళ్లు వేయాలి, అంటూ వదిలిపెట్టాలి. సుప్రీణాతు, అది ఇంత పూజ సత్యనారాయణ స్వామికి సుప్రీత, ఆయనకి సంతోషాన్ని కలిగించాలి అని నీళ్ళు వదిలిపెట్టారు. నమస్కారం. యత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. జయ బోలో సత్యదేవ మహారాజ్ की जय. श्रीमद् रमारमण गोविंदा हरि. अथ व्रतकथा प्रारंभः.